నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో ఉన్న క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 8వ రోజు అయిన శుక్రవారం నాడు దాతలుగా తుంగా సుబ్బరామిరెడ్డి, కె గోపాల్ రెడ్డి, కె మల్లెం కొండారెడ్డిలు వ్యవహరించారు. 600 మందికి పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. విజయవంతంగా జరిగే ఈ కార్యక్రమ నిర్వహణపై అసోసియేషన్ సభ్యులు వారి మాటల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్టార్ 9 టీవీతో పంచుకున్నారు. పిల్లలు పంపిస్తే పౌష్టికాహారం స్టార్ట్ అయింది. 5-10 నిమిషాల్లో మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తాం. వెల్కమ్ టు స్టార్ 9 టీవీ. ఈరోజు మనం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్నాం. వివేకానంద వాకర్స్ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు జరిగే పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో ఈరోజు దాతలుగా గోపాల్ రెడ్డి, అంటే మల్లి కొండారెడ్డి, సుబ్బరామరెడ్డి ముగ్గురు దాతలు వ్యవహరిస్తున్నారు. సుమారు 500 మంది విద్యార్థులకు, క్రీడాకారులకు ఇక్కడ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మే నెలలో ఉన్నటువంటి వేసవి సెలవుల్లో 5 టీములకి క్రికెట్, హాకీ, వాలీబాల్ అండ్ అలాగే కోచింగ్ వచ్చిన అందరికి కూడా, టీములందరికీ కూడా ఇక్కడ పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇప్పుడు మన ముందున్నారు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ మన ముందున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, అలాగే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నారు, దాతల సహకారం ఎలా ఉందనేది కనుక తెలుసుకుందాం. నమస్తే సార్. అధ్యక్షుడైన మల్లి కొండారెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం కథ, కర్మ, క్రియ ఆయన దీనికి ముందు నడిపిస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ దాతలు ఎలా సహకరిస్తున్నారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా? మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున మాకు దాతలు ప్రతి ఒక్కరు కూడా, మా సభ్యులు అందరూ కూడా మేము ఇస్తాం అని చెప్పి అందరూ ముందుకు వస్తున్నారు. చాలామంది కూడా ఇంకా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ డేట్స్ లేవు. మాకు 15 డేస్ దాకా ఉన్నాయి, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా. కానీ ఈ కార్యక్రమాన్ని మా సభ్యులందరూ, కమిటీ సభ్యులందరూ కలిపి సమిష్టిగా అందరూ జయప్రదంగా చేస్తున్నాం. అలాగే నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, మనకి ఈ వాకర్స్ సీనియర్ మెంబర్, ఆయన గౌరవ అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో ఆయన దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. ఏ విధంగా సార్ ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు? సార్, మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున చాలా సంతోషమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పౌష్టికాహారం అందించడంలో మేము ప్రతి సంవత్సరం కూడా పోటీ పడి చేసుకుంటున్నాం. ఇంకా కూడా చాలామంది మాకు పౌష్టికాహారాలు మేము ఇస్తాం అంటూ ముందుకు వస్తుంటే మాకు టైం సరిపోక, డేట్లు సరిపోక వాటిని ఒక్కరోజే ముగ్గురిని, ఇద్దరిని అడ్డు పెట్టుకుని చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నెలంతా కూడా పౌష్టికాహారం పెంచేదానికోసం మా ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ మే నెలలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివిధ క్రీడల్లో శిక్షణ పొందినటువంటి క్రీడాకారులకి ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం చాలా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా మా అసోసియేషన్ ఈ సంవత్సరం మే నెల 1వ తారీఖు నుంచి మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది అందరూ అటెండ్ అవుతున్నారు. వారికి మనం పంపిణీ చేస్తున్నాము. ఏంటంటే పిల్లలకి ఏంటంటే ఈ క్రీడల్లో శిక్షణ పొందే వాళ్ళకి ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా స్కూళ్ళల్లో ఎక్కడ కూడా సరైనటువంటి ఈ క్రీడా ప్రాంగణాలు ఏమి ఉండడం లేదు. అందువల్ల వాళ్ళకి ఇది ఒక వేసవి విడిది లాంటిది. ఇక్కడ ఏదో కొద్దిగా క్రీడల్లో కొంచెం నేర్చుకొని దానిలో కొంత అంతో ఎంతో నైపుణ్యం పొందుతారని వాళ్ళ పిల్లలు వస్తున్నారు. వారికి అంతో ఎంతో మనము కొద్దిగా ఆట విడుపుగా ఉంటుందని ఈ పౌష్టికాహారాన్ని మనం ఇస్తున్నాము. దానికి మన పిల్లలందరూ వచ్చి కూడా తీసుకొని వాళ్ళ క్రీడల్లో వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించుకొని వాళ్ళ భవిష్యత్తులో ఇంకా క్రీడల్లో ఇంకా రాణించాలని కోరుకుంటున్నాం. సొన్నా రమేష్ బాబు, నేను ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ ద వివేకానంద వాకర్స్ అసోసియేషన్. అసలు ఈ కార్యక్రమం, ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమము ఫస్ట్ స్టార్ట్ చేసింది మా అసోసియేషన్ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ అంకిరెడ్డి గారు. వారు గత
30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తున్నాము. కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఇంక ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేయట్లేదని చెప్పి మేము అనుకుంటున్నాము. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసేసిన మా మాంకిరెడ్డి గారు. ఆయన ఏంటంటే ఆయన సొంత నిధులతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈరోజు ఈ కార్యక్రమానికి డేట్స్ ఉండడం లేదు. మేము ఇస్తామని ముందుకు వస్తున్నారు. అందుకని నెక్స్ట్ మన మేకల నరేంద్ర గారు చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ నుంచి 30 రోజులు మేము ఈ కార్యక్రమం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని సవినయంగా చెప్పుకుంటాం. సెక్రటరీ హరిప్రసాద్ ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి ఆయన పూర్తిగా మనకి వివరిస్తారు. నా పేరు హరిప్రసాద్. నేను వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీని. మేము గత ఈ అసోసియేషన్ పెట్టే వివేకానంద వాకర్స్ 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఈ స్టేడియంలో చాలా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ఈ స్టేడియంలో బెంచీలు వేయించడం కానీ, వాటర్ ప్లాంట్ మా యూనియన్ బ్యాంక్ వారి సహాయంతో పెట్టించడం కానీ, రోజుకి ఒక 2000 మంది వాటర్ సప్లై చేస్తున్నారు. అదేవిధంగా మా అసోసియేషన్ తప్పించి చెట్లు నాటించి వాటికి సుమారు ఒక 60,000 మా అంకిరెడ్డి గారు మా సభ్యుల దగ్గర దండి దానికి వాటర్ సప్లై ఇస్తూ డైలీ మా మెంబర్స్ ఆ చెట్లకి రోజు వాటర్ పట్టడం ఒక బాధ్యతగా తీసుకొని మా అసోసియేషన్ సభ్యులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కూడా ప్రతి 3వ శనివారం చేస్తున్నాం. అదేవిధంగా మా అసోసియేషన్ తరఫున సంబంధించి జగన్నాథ రథయాత్రకు కూడా దగ్గర ఒక 30,000 డొనేషన్ చేసాం. అదేవిధంగా ఇయాని యోమ్ సంబంధించి వాళ్ళ క్రీడలో ప్రతిభలకు మమ్మల్ని వచ్చి సంప్రదించినప్పుడు మేము మా అసోసియేషన్ సభ్యులందరూ ఏకమై వాళ్ళకి కూడా ఒక 30,000 రూపాయలు డొనేషన్ చేశాను. అదేవిధంగా ఈ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున ఎన్నెన్నో కార్యక్రమాలు పోటీపడి ఈ స్టేడియంలో ఎవరిని అడిగినా కూడా వివేకానంద వాళ్ళు బాగా చేస్తుంటారని చెప్పి మాకు బాగా సంతృప్తిగా ఉంది. దయచేసి ముందు కూడా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం. ప్రస్తుతానికి మేము ఈ నెలంతా చేయాలన్నా కూడా మాకు ఇక్కడ డేట్లు లేవు. ఈ తర్వాత ముందుగా ఇదే ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు వివేకానంద వాకర్స్ అసోసియేషన్. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో పాటు విద్యార్థులను, క్రీడాకారులను, అలా ఇక్కడికి వచ్చే వాకర్స్ని ప్రోత్సహించే విధంగా గారు, వెంకట్రావు గారు, చదివేశ్ గారు, హరిరావు గారు, వెంకటేశ్వరరావు గారు, సోనా రమేష్ బాబు గారు, ప్లస్ సుధారెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, మేకల నరేంద్ర రెడ్డి గారు, మన సెక్రటరీ ఆర్ ప్రసాద్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మస్తానయ్య గారు, జఫార్ గారు, ప్లస్ జయదేవ్ గారు, పొన్నం రవిచంద్రరాయుడు గారు, ప్లస్ భూషణ్ రెడ్డి గారు, మిగతా సభ్యులందరూ సీఎం చంద్రబాబు నాయుడు గారు, పౌష్టికాహార కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలబడింది. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే నిర్వహించి 15 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వాకర్స్ అసోసియేషన్ని స్టార్ నైన్ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. కెమెరామెన్ కోటేశ్వరరావుతో భూషణ్ రెడ్డి, నెల్లూరు.